సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి 2 రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఒబ్బులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని రాయదుర్గం మై హోమ్ భూజ అపార్ట్మెంట్లోని ఆయన నివాసానికి వెళ్లిన ఒబ్బులవారిపల్లె పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ సందర్భంగా నిన్న రాత్రి అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులకు ఆయన ఏమాత్రం సహకరించలేదు. ఒబ్బులవారిపల్లె పోలీసులు హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసుల సహకారంతో పోసాని ఇంటికి చేరుకోగా పోలీసుల్ని చూసి ఆయన ఉలికిపాటుకు గురయ్యారు. తాము ఏపీ పోలీసులమని, అక్కడ నమోదైన కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పగా పోలీసుల్ని పోసాని అడ్డుకున్నారు. వారితో వాగ్వాదానికి దిగారు. తాము చట్ట ప్రకారమే అరెస్ట్ చేయడానికి వచ్చామని సహకరించాలని కోరిన వారిపై గట్టిగా మాట్లాడారు. పోలీసు మీ ఇంటికి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియా ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకుంది. మేము ప్లీజ్ చెప్పేదండి పోలీస్ కి పోసాన్ని అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు నోటీసులు ఇవ్వగా అది తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని, ఒకసారి ఆహారం తిన్న తర్వాత సమాధానం ఇస్తా అంటూ మరోసారి చెప్పారు. చివరికి పోసాన్ని అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన భార్యకు నోటీసులు ఇవ్వగా దానిపై సంతకం చేయవద్దని పోసాని ఆమెతో చెప్పారు. చివరికి ఏదో రకంగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్, మాకు అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం.